వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. 10th తర్వాత పిల్లలకి ఏం చేయించాలి, ఏ కోర్స్లో జాయిన్ చేయాలి, అసలు పిల్లలు కాస్త చదువులో వీక్గా ఉంటే వాళ్ళకి ఏ కోర్సెస్ బెటర్ అనే అన్వేషణలో ఫుల్ టు ఫుల్ బిజీగా ఉన్నారనమాట. చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటుంటారు కొంతమంది పేరెంట్స్. సో వాళ్ళందరి కోసం ఇవాళ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మనం ఇహా టీవీ స్టూడియోలో చేయబోతున్నాం. ఇక ప్రజెంట్ మనతో యశస్విని గారు ఉన్నారు, మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యే వరకు పేరెంట్స్ కూడా టెన్షన్ స్ట్రెస్. అవును ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ స్ట్రెస్ మళ్ళీ పేరెంట్స్ లోనే కనిపిస్తుంది. అవును వాళ్ళు రాసేస్తారు ఎగ్జామ్స్, వాళ్ళ డ్యూటీ అయిపోతుంది, నెక్స్ట్ పేరెంట్స్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. మరి ఏంటి అసలు 10th తర్వాత ఏం చేయొచ్చండి, ఏ గ్రూప్స్ ఉంటాయి? యా ఇప్పుడు 10th అనేది బేసిక్గా చెప్పాలంటే స్టూడెంట్కి ఒక క్రాస్ రోడ్స్ లాంటిది. సో 10th తర్వాత వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ వే ఒకటి ఏర్పడుతుంది వాళ్ళకి. సో 10th తర్వాత మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పాత్ తీసుకోవాలి అనేది దాని మీద క్లారిటీ ఉండాలండి. ఫస్ట్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరు రోల్ ఉంటుంది ఇందులో. సో స్టూడెంట్స్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, మనకి తెలుసు కదా. సో ప్రతి స్కూల్లో కూడా ఒక టాప్ క్రీమ్ బ్యాచ్ ఉంటుంది. అవును. సో వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏదైనా చదివేస్తాడు. అవును. ఈ సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్ అన్నిట్లో టాపర్స్ ఉంటారు. సో వాళ్ళతో మనకి ప్రాబ్లం అసలు పేరెంట్స్ కూడా హెడేక్ ఉండదు. సో వాడికి ఏ ఆప్షన్ ఉంటే వాడు క్లియర్ గా కూడా ఉంటాడు, వాడి గోల్ కూడా వాడికి క్లారిటీ ఉంటుంది. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండే పిల్లలు ఉంటారు. సో అప్పుడు పేరెంట్స్ రోల్ వస్తుంది. కొంతమంది ఏంటంటే లైట్ ఉంటారు, ఏముంది 10th అయింది, నెక్స్ట్ ఏదో ఒకటి చేద్దాంలే, వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రిజల్ట్స్ రావాలి, అలాంటి కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల. సో ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి మనం పెద్ద డిస్కస్ అవసరం లేదు. సెకండ్ కేటగిరీ కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారు. సో కన్ఫ్యూజ్డ్ స్టేట్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఫస్ట్ యూ అనలైజ్ యువర్ కిడ్ స్కిల్స్. అంటే చదువులో ఎట్లా ఉన్నారు, సో చదువులో ఎట్లా ఉన్నారు అంటే సబ్జెక్ట్స్లో ఎట్లా ఉన్నారు, మార్క్స్ ఎట్లా వస్తున్నాయి. సో ఒక్కొక్కసారి ఓన్లీ మార్క్స్ చూడకూడదు. ఏంటంటే కొంతమంది కాపీ కొట్టి రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకు ఆ స్కిల్ ఉండాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికండి స్టాండర్డ్ పెరుగుతుంది. 10th వరకు ఒక ఎత్తు, ఇంటర్కి వచ్చేటప్పటికి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో 10th దాకా వాడు ఈజీగా ఎట్లనో అట్లా అయిపోతాడు, కానీ ఇంటర్కి వచ్చేటప్పటికి వాడు స్ట్రగుల్ అవుతాడు. వాడు స్ట్రీమ్ కాకుండా వాడి మైండ్కి ఎక్కని స్ట్రీమ్లోకి ఎక్కాడు అనుకోండి, చాలా స్ట్రగుల్ అవుతాడు. అది పేరెంట్స్కి ప్రాబ్లం, స్టూడెంట్కి ప్రాబ్లం, టైం వేస్ట్, ఎవ్రీథింగ్ అదంతా పాడైపోతుంది మొత్తం. సో అప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్కి పేరెంట్స్ ఒక రోల్ తీసుకోవాలి. ఫస్ట్ పేరెంట్స్ ఏమనుకోవాలి, ఫస్ట్ నా కిడ్ ఎలా ఉన్నాడు, మరి ఎట్లా పిల్లల్ని అనాలిసిస్ ఎట్లా చేయాలి? అది పిల్లల అనాలిసిస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మన కిడ్ గురించి మనము ఏమంటారు గొప్పలు బయట చెప్పుకోవద్దు, నా కిడ్ బాగా చదువుతాడు అదంతా కాదు. ఫస్ట్ మనకి ఒరిజినల్గా మనకు తెలియాలి మన అబ్బాయి ఎలా చదువుతున్నాడు, మనస్ఫూర్తిగా మనము యాక్సెప్ట్ చేయాలి. వాడు సరిగా చదవట్లేదు అనుకోండి, మ్యాథ్స్లో సరిగా లేడు, సైన్స్లో సరిగా లేడు, ఆర్ట్స్లో సరిగా లేడు, డ్రాయింగ్లో చాలా బాగున్నాడు, స్పోర్ట్స్లో చాలా బాగున్నాడు, పెయింటింగ్ బాగా వేస్తాడు, తర్వాత చిన్న చిన్న లైన్ ఆర్ట్ చాలా బాగా వేస్తాడు, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. సైన్స్ మ్యాథ్స్ ఒకటే కాదు కదండి జీవితం అనేది, ట్రెడిషనల్ కోర్సెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మా ఫాదర్ మా తాతగారు కూడా చదువుకున్నారు బిఎస్సి ఆ రోజుల్లో. సో అప్పటి నుంచి ఉన్నాయి ట్రెడిషనల్ కోర్సెస్. కాకుండా ఇప్పుడు అవైలబుల్ ఇప్పుడున్న జనరేషన్స్కి చాలా ఎక్కువ సైడ్ వేరే వేరే కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా. సో ఫస్ట్ మనం అనలైజ్ చేసిన తర్వాత మన కిడ్ ఏ కేటగిరీలో పడతాడు అని చూసి ట్రెడిషనల్ కోర్సులో పడితే ఓకే యూ టేక్ ఇట్, మ్యాథ్స్, సైన్స్, మిగతావే ఉంటాయి అది. లేదా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ కోర్సెస్ లిస్ట్ మనకు తెలిసిందే, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి అలా ఉంటాయి. సో వాళ్ళకి మ్యాథ్స్ మీద ఉంటే ఎంపీసీ తీసుకుంటారు, లేదా మ్యాథ్స్ వద్దు అనుకుంటే బైపీసీ తీసుకుంటారు. సో వాళ్ళు వెళ్ళగలిగే దానిలో వాళ్ళు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఏ దగ్గరికి వెళ్ళగలగాలి అనేది మనము యాజ్ అ పేరెంట్ దగ్గరుండి గైడ్ చేసి తీసుకువెళ్ళాలండి. సో మనం పేరెంట్స్కి రోల్ ఏం చేయాలంటే మన చుట్టుపక్కల చూసుకొని వాడు ఎంపీసీ తీసుకున్నాడు వాళ్ళ పక్కింటి వాడు, అదొక ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోతుంది ఇవాళ కోర్సులు కూడా ప్రెస్టీజ్ ఇష్యూస్. అంతే, ఎందుకంటే వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మన అబ్బాయి చదవకపోతే ఎలాగో అదొక కేటగిరీ. చదవలేకపోతున్నాడు, వాడు చదవలేడు అనేది వీళ్ళు తెలుసుకుని కూడా పంపించే పేరెంట్స్ ఉన్నారండి, నేను చూస్తున్నాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఇంటూ ఇంటర్మీడియట్ టీచింగ్ ఫీల్డ్ అనమాట, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చెప్తారు ఆయన. కొన్ని సినారియోస్ చెప్తుంటారు కొంతమందివి, అవి చూస్తే అనిపిస్తుంది అసలు అలా తీయకూడదు, పేరెంట్స్ అలా సజెస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేరెంట్స్ ఐఐటియన్స్ అండి, వాళ్ళిద్దరు ఐఐటీస్, వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు, మంచి దానిలో చేస్తున్నారు. వీడికి మ్యాథ్స్ ఎక్కదు అసలు, ఈ అబ్బాయికి కొంతవరకే ఎక్కుతుంది, వాడికి ఇంకా అంతకు మించి వాడికి నువ్వు ఎంత చెప్పినా వాడికి అది స్ట్రెస్ తప్ప ఎక్కదు. కానీ వాడిని ఎంపీసీలోనే వేశారు, వాడు స్ట్రగుల్ అయ్యి పాస్ అవ్వడానికి కష్టపడుతున్నాడు.
పేరెంట్స్ వచ్చేసి మేము ఇంత ఫీజు కడుతున్నామండి, ఉమ్, ఫీజు కట్టంగానే చదువు రాదు కదండి, నువ్వు 1,00,000 కాదు 3,00,000 పెట్టిన చదువు రాదు, వాడికి ఎంత వరకు ఎక్కుతుందో అంత ఎక్కుతుంది. మనము చిన్నపిల్లలకి ఇన్ఫాంట్ బేబీస్కి మిల్క్ ఎంత ఇస్తామో 2 years బేబీకి మిల్క్ ఎంత ఇస్తామో అది వాళ్ళకు ఉండే కెపాసిటీని బట్టే తీసుకుంటుంది. అవును. చదువు కూడా అంతే, మైండ్ కూడా అంతే, మనకు ఎంత కెపాసిటీకి వెళ్తుందో అంతే తీసుకుంటుంది. వాళ్ళని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో వాళ్ళ కెపాసిటీ ఎంత, మ్యాథ్స్లో వాడు యావరేజ్ ఉన్నాడు అనుకోండి ఆర్ అబవ్ యావరేజ్ ఉన్నాడు, సో కొంచెం మన ఈ సమ్మర్లో మనం ఒక ఎనాలిసిస్ చేసుకోవాలండి పేరెంట్స్. ఏంటంటే ఇవాళ రేపు అంతా మనకి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్లని, తర్వాత అనలైజ్ చేసే కొన్ని వాళ్ళ స్కిల్స్ అనలైజ్ చేసేవన్నీ ట్యూటోరియల్స్ కొన్ని అవన్నీ వస్తున్నాయండి. మనం టెస్ట్లు తీసుకోవచ్చు పిల్లలతో, మనం ఇంట్లో కూర్చోబెట్టి చూడొచ్చు. సో వాడి స్కిల్ ఎంతవరకు ఉంది, వాడు తీసుకోగలుగుతాడా లేదా, అవి కూడా మనము అనలైజ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. సో చూసుకున్న తర్వాత వాడు సెట్ అవుతాడు అంటే రెగ్యులర్ స్ట్రీమ్కి వేసేయండి, పర్వాలేదు. ఎంపీసీయో బైపీసీయో వాళ్ళు కావాలన్నా, లేదు ఎంపీసీ బైపీసీ ఎంఈసీ హెచ్ఈసీ ఏం చేయలేడు. కొంతమంది ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెచ్ఈసీ అలా వెళ్తారు. సో సిఈసీ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏముంటారంటే సిఏ ఏం చేసుకుని వెళ్ళాలి, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది సిఏనే చేయాలి. సో అలాంటి వాళ్ళు ఎంఈసీ తీసుకుంటారు, సిఏకి టార్గెట్ చేస్తారు, వెళ్తారు. బట్ అది కూడా ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంత కష్టమో సిఏ చేయడం అనేది కూడా అంతే కష్టం, అదేమో అంత ఈజీ అయినా ఇది కాదు. సో వీడు ఏకి ఎంతవరకు వెళ్ళి స్ట్రగుల్ చేయగలుగుతాడు అనేది పేరెంట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేయాలి. ఫస్ట్ అసలు నీ కిడ్ గురించి నీకే తెలియకపోతే నువ్వేం గైడ్ చేస్తావు వాడికి? ఫస్ట్ మన కిడ్ గురించి మనం తెలుసుకోవాలి యాజ్ ఎ పేరెంట్. ఎలా తెలుసుకోవాలి అంటే ప్రతి స్కూల్లో ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఎవ్రీ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాలండి, ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్, ఎవరో ఒకళ్ళు కంపల్సరీ వెళ్ళాలి. నువ్వు స్కిప్ చేయకుండా వెళ్ళాలి. వెళ్తేనే కదండి వాడు ఏం పర్ఫామ్ చేస్తున్నాడు. మెజారిటీ ఆఫ్ ద డే వాడు స్కూల్లోనే ఉంటాడు, మీతో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మీరు టైర్డ్ అవుతారు, ఆయన ఆఫీస్ నుంచి ఆయన టైర్డ్ అయి ఉంటారు, పిల్లలతో స్పెండ్ చేసే టైం తక్కువ ఉంటుంది. పిల్లలు ఎక్కడ స్పెండ్ చేస్తారు? స్కూల్లో ఎక్కువ స్పెండ్ చేస్తారు. పిల్లల గురించి ఎక్కువ టీచర్స్కి తెలుస్తుంది, నీకన్నా ఎక్కువ టీచర్స్కి తెలుస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. సో మనకి కుదరట్లేదు అన్నప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది స్కిప్ చేయకూడదండి. స్కిప్ చేయకుండా మనం ప్రతిసారి వెళ్తే ఫీడ్బ్యాక్ ఇస్తారు, ప్రతి స్టూడెంట్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తారు టీచర్స్. మీ కిడ్ ఇందులో వీక్ ఉన్నాడండి, మీరు ఇలా ఇంప్రూవ్ చేయండి. టీచర్స్ చాలా మంచి సజెషన్స్ ఇస్తారండి. టీచర్స్ని మనం ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్, అంటే అందరూ అనను నేను, కొంతమంది బ్లేమ్ చేసే కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. బట్ టీచర్స్ని బ్లేమ్ ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే ప్రతి కిడ్ వాళ్ళ సొంత కిడ్ లాగా చూసుకుంటారు. ప్రతి టీచర్ చదివే కిడ్స్ ఎవరు ఎలా ఉన్నారో, చదవని కిడ్స్ ఎలా ఉన్నారో వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వాలనే ఫీలింగ్తోనే టీచర్స్ సజెస్ట్ చేస్తారు. మనము వాళ్ళని ఆ కేటగిరీగా తీసుకొని ఐడెంటిఫై చేసి టీచర్స్ సజెషన్స్ ప్రకారం పిల్లల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి, మనం టైం ఇచ్చి వాళ్ళకి. సో ఇప్పుడు ఆ కేటగిరీ నుంచి మనం బయటకు వచ్చేసాము, టాప్ కేటగిరీ నుంచి. సో ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉన్న వాడికి నీకు ఫీడ్బ్యాక్ నుంచి వచ్చేసింది, అనాలిసిస్ చేసేసుకున్నావు. చేసుకున్న తర్వాత కిడ్తో కూర్చోవాలి. ఫస్ట్ కిడ్తో కూర్చుని వాడితో మాట్లాడుకుని ఇగో బాబు ఇలా ఉందమ్మా, ఇది ఇట్లా ఉంది, సో నీకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి, నీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, సరే నీకు అసలు మ్యాథ్స్ వద్దనే అంటున్నావు, ఓకే సైన్. ఇప్పుడు మనకున్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ వాటి గురించి చెప్పాలి. కొంతమంది కిడ్స్కి అసలు ఏం తెలియదు అవి ఏంటి అనేది, ఇంజనీరింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, చదవడం మటుకు చదువుకుంటారు స్కూల్ వరకు. సో ఇవి ఇట్లా ఉంటాయి, ఇవి ఇట్లా ఉంటాయి, దీని తర్వాత ఇలా ఉంటుంది, గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, అవి కొంచెం మనం పిల్లలకి చెప్పగలగాలి. 10th వచ్చే టైంకి చెప్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఓకే నేను ఇందులో వెళ్ళగలుగుతాను. అసలు ఫస్ట్ వాడికి ఏమేముంది అనేది తెలుసుకోగలగాలి. కొంతమంది చెప్పలేరండి, ఎక్స్ప్రెస్ చేయలేరు పిల్లలు. వాళ్ళకి ఎయిమ్ అనేది వాళ్ళకి మైండ్లో ఉంటుంది, మనసులో ఉంటుంది, కానీ వాళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేని పిల్లలు ఉంటారు. కొంతమంది వెరీ షార్ట్గా నా ఎయిమ్ ఇది అనుకుని వెళ్ళే పిల్లలు ఉంటారు. సో ఈ కేటగిరీ వాళ్ళతో పేరెంట్స్ కూర్చోవాలి, మాట్లాడాలి, చెప్పాలి. సరే ఈ ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా ఇంకేం చేయొచ్చు? ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా మనకు చాలా ఉన్నాయండి. ఫస్ట్ పాలిటెక్నిక్ ఒకటి, అది కూడా ఎప్పటి నుంచో ఉన్న కోర్సే. పాలిటెక్నిక్లో కూడా చాలా మెకానికల్, సివిల్, తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అన్ని అవి కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ ఏంటి అంటే అది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుందండి పాలిటెక్నిక్లో చేరిన పిల్లలకి. సో పాలిటెక్నిక్ చేసిన తర్వాత వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఎంట్రన్స్ ఉంటుంది వాళ్ళకి, ఎంట్రన్స్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ నుంచి మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మన గవర్నమెంట్స్ ప్రజెంట్ ఉన్న
పద్ధతి ప్రకారం, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం. సో పాలిటెక్నిక్ ఒకటి ఉందండి. పాలిటెక్నిక్ కాకుండా ఇంకా కొంతమంది పిల్లలు చాలా కంప్లీట్ డల్ స్టూడెంట్స్ ఉంటారు. ఎట్లా అంటే ఇంకా వాడు చదువులో ఎక్కువ రాలేడు, అవును, ఏం చేయలేడు, ఆ 10th పాస్ అవ్వడం 10th పాస్ అవడమే చాలా కష్టంగా పాస్ అవుతాడు. అలాంటి వాళ్ళకి ఐటీఐ కోర్సులను ఉన్నాయండి. సో అందులో మీకు మన ఏమంటారు ప్లంబింగ్, తర్వాత ఎలక్ట్రిషియన్ కోర్సులు, తర్వాత టీవీ మెకానిజము, రేడియో మెకానిజము, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇవాళ రేపు ఉండే స్మార్ట్ రిలేటెడ్, ఫోన్స్ రిలేటెడ్ అవి అలాంటివి చాలా కోర్సెస్, గ్యాడ్జెట్, గ్రాఫిక్స్, అవన్నీ కూడా మనకి ఐటీఐలో ఉంటాయి. ఐటీఐలో చేసి సంపాదించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఇంకొకటి ఐటీఐ చేసి అయ్యో మా అబ్బాయి ఐటీఐ చేశాడు అనే ఫీలింగ్ ఎవరు ఫీల్ అవ్వకూడదండి. ఎప్పుడైనా కానీ మన చదువు అనే దానికి మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఐటీఐ కోర్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ కోర్స్ నేర్చుకున్నాడు. ఎలక్ట్రీషియన్ కి ఎప్పుడు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అది. ఎలక్ట్రీషియన్ లేకుండా ఒక్క క్షణం కూడా మనకు నడవదు. ఇవాళ రేపు కన్స్ట్రక్షన్ వాటికి ఒక ఎలక్ట్రీషియన్ కావాలా, వాళ్ళు సంపాదించినంత ఐటీ వాళ్ళు కూడా సంపాదించరండి. వాళ్ళకి రెసిషన్ అనేది ఉండదు. ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కి కానీ, తర్వాత ఈ సెల్ ఫోన్ బాగు చేసే వాళ్ళకి కానీ వాళ్ళది ఎవర్ గ్రీన్ ఇది. ఇప్పుడు షార్టేజ్ కూడా ఉంది, వాళ్ళకి పిలవంగానే రారు ఎవరు, అందరికి తెలిసిందే. హ్యూజ్ డిమాండ్ అలాంటి వాళ్ళకి. సో చదువులో కంప్లీట్ జీరో అనుకోండి అతను, వాడికి ఏబిసిడీలు కూడా రావు, అంటే అంత చెప్పలేడు, చేయలేడు, అంత క్లారిటీ లేదు. అలాంటి వాళ్ళకి ఇలా వాడు ఎందులో ఉన్నాడో చూసుకోవాలి ఫస్ట్. వాడికి ఏమైనా మెకానిజం ఇష్టమేమో చూసుకుంటే అందులో పెట్టచ్చు, తప్పలేదు. అందరు చదువులోనే రావాలి అనేది లేదు కదండి. ఒక్కొక్క వాడికి ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అనుకోండి, అందులో పెట్టారనుకో వాడు చాలా మంచిగా షైన్ అవుతాడు. లేదు నువ్వు తీసుకుపోయి ఎంపీసీ మ్యాథ్స్ అందులోనే పడేసావు అనుకోండి, వాడు అందులో ఈదలేక, సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయలేక, ఇంటర్ అతి కష్టం మీద పాస్ అయ్యాడే అనుకోండి, ఇంజనీరింగ్ దిగిన తర్వాత నేను చాలా మందిని చూశాను. ఇంజనీరింగ్ లో దిగిన తర్వాత పేపర్స్ క్లియర్ కాక ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత 17 పేపర్స్ 18 పేపర్స్ అన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని అవన్నీ కంప్లీట్ చేయలేక స్ట్రెస్ పెట్టుకొని పేరెంట్స్ కి చెప్పుకోలేరు, పేరెంట్స్ కి చెప్పుకోలేక పిల్లల మధ్యలో వాడు ఫీల్ అవుతూ తర్వాత నెక్స్ట్ మనం ఎలా బయటకు వస్తే ఎలా సర్వైవ్ అవుతాము, పేపర్స్ క్లియర్ అయితే నేను చేయలేను, ఇలాంటి కేటగిరీస్ కూడా చాలా ఉంటాయండి. ఇంకొకటి ఇక్కడ బట్ జస్ట్ 10th పాస్ అయ్యారు పిల్లలు, జస్ట్ 10th పాస్ అయ్యారు, ఇంటర్ కూడా కంప్లీట్ చేయలేదు. కానీ అప్పుడే కొంతమంది పేరెంట్స్ లో పిల్లల శాలరీస్, జాబ్స్ అనేది ఎలా డిసైడ్ చేయగలుగుతుంది, దానివల్ల స్టూడెంట్స్ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అసలు? ఇంకొకటి ఏంటంటే ట్రెడిషనల్ కోర్స్ జాయిన్ అయితేనే హై పే ఉంటది, మిగతా జాయిన్ అవుతే హై పే అసలు ఉండదు, లైఫ్ లో తొందరగా సెటిల్ అవ్వరు అనేది అంటుంటారు. అది వాస్తవమేనా? లేదండి, ఇప్పుడు మనం తీసుకునే కోర్సుని పట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్, మెడిసిన్ అవి టాప్ కదా ఎప్పుడైనా మొదల నుంచి. ఇంజనీరింగ్ వాడు సెటిల్ అయినంత తొందరగా మెడిసిన్ వాడు సెటిల్ కాడు. ఎందుకు? దానికి ఉండే డ్యూరేషన్ దానికి ఉంది. ఇప్పుడు మెడిసిన్ 5 years చేయాలి నువ్వు, దాని తర్వాత ఉట్టి ఎంబీబీఎస్ చేస్తే ఇవాళ రేపు మార్కెట్లో ఏం వాల్యూ లేదు. స్పెషలైజేషన్ చేయాలి, ఎండి ఏదో ఒకటి చేయాలి, అది ఇంకొక 2 ఏళ్ళు ఏమో ఉన్నట్టుంది. సో ఎంబీబీఎస్ అంటేనే నువ్వు 10 years టార్గెట్ పెట్టుకుంటేనే నువ్వు సెటిల్ అవుతావు, ఎంబీబీఎస్ స్ట్రీమ్ వెళ్ళినవాడు. అదే మరి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వెళ్ళినవాడు, ఇద్దరు క్రీమ్ స్టూడెంట్స్ ని తీసుకున్నాను నేను. ఒకళ్ళు ఎంబీబీఎస్కి వెళ్తున్నారు, ఒకళ్ళు ఇంజనీరింగ్కి వెళ్తున్నారు. సో ఇంజనీరింగ్కి వెళ్ళిన వాడు 4 years తర్వాత వాడు క్యాంపస్ ఇంటర్వ్యూ లేకపోతే వాడి స్కిల్ ప్రకారం వాడు వేరే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుని వాడు మంచి టాప్ కంపెనీలో చేరాడు. కానీ వీళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు కదా, అంటే వీళ్ళు చాతకాని వాళ్ళనా? దానికి ఉండే కోర్స్కి ఉండే ఇది దానికి ఉంటుందండి, దాని ప్రకారమే మనం వెళ్ళాలి. అంతేగాని ఈ కోర్స్ ఇంత ఉంది కదా, ఇది అయితేనే నువ్వు వెళ్ళగలుగుతావు, ఇది ఇట్లా ఉంది కదా, ఇది అయితే నువ్వు అసలు వేస్ట్, ఇందులో చేసి నీకు ఎందుకు పనికిరాదు, నువ్వు తొందర సెటిల్గా అనుకోవడానికి లేదు. దేనికైనా కానీ ఒకదానికి ఒక డ్యూరేషన్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ ప్రకారమే మనం సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్ చేశారండి కొంతమంది పిల్లలు, ఇంజనీరింగ్ తీసుకోకుండా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో వాడికి రాలేదు ఎక్కడ, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళారు. గ్రాడ్యుయేషన్ 3 years బీఎస్సీఓ వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను చాలా మందిని గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ కాంబినేషన్లో ఉండి డేటా సైన్స్ స్పెషలైజేషన్ మీద ఉన్న వాళ్ళని మేము చాలా మందిని హైర్ చేసామండి. వాళ్ళకి ఇంజనీరింగ్ అవసరం లేదు, బీఎస్సీ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత బీఎస్సీ తర్వాత ఇప్పుడు మనకి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేవి బయట మనకి కోర్సెస్ ఉంటున్నాయండి. అవి నేర్చుకుని జస్ట్ దానిలో వాడు మంచి ఎక్స్పర్ట్ ఉంటాడు. నువ్వు కోర్స్ నేర్చుకుని దానిలో వాడు చాలా ఎక్స్పర్టైజ్ తెచ్చుకుంటాడు. బీఎస్సీ బ్యాక్గ్రౌండే కానీ అందులో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళని ఫస్ట్ బేసిక్ వాల్యుయేషన్ ఎక్కడ అవుతుందంటే
చూస్తాం, ఫస్ట్ మాట్లాడతాం. క్యాండిడేట్తో మాట్లాడంగానే ఇంటర్వ్యూ అయిపోదు. ఫస్ట్ మాట్లాడినప్పుడు వాడు మాట్లాడే పద్ధతిని బట్టి తెలుస్తుంది క్యాండిడేట్ వర్తా కాదా అని. ఓ బీఎస్సీ అయితే ఏముంది, బాగా మాట్లాడుతున్నాడు, స్కిల్ ఉంది వాడికి, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇంటర్వ్యూ రౌండ్కి పడతాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బీఎస్సీ వాడిని కూడా మనం చూడగలుగుతాం. సో అట్లాంటి స్టూడెంట్స్ ఒకసారి జాబ్ స్టార్ట్ అయింది వాళ్ళ కెరియర్ అంటే ఎర్నింగ్ ఎంత ఉంటుండొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ట్రెండ్కి చెప్తున్నానండి. బీఎస్సీ మేము హైర్ చేసిన ప్రకారము బీఎస్సీ మెషిన్ లెర్నింగ్ ఒకటి, తర్వాత ఏఐ ఒకటి, తర్వాత డేటా సైన్స్, ఇలాంటి కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి మీరు నమ్మరు, జస్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళకి 10 lakhsతో స్టార్ట్ అయ్యే ప్యాకేజెస్ ఉన్నాయండి. మినిమం 8 lakhs లేదా వాళ్ళకి లేవు అసలు. ఇప్పుడున్న మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది, అది పక్కన పెట్టేస్తే జనరల్ గా మార్కెట్ సినారియోలో 8 lakhs లేదు అసలు. వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలంటే వాళ్ళు ఎంత సాలరీ డిమాండ్ చేస్తున్నారు మార్కెట్ లో, వాళ్ళు రారు. లేకపోతే మా బడ్జెట్ కన్నా ఎక్కువ వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము. ఎందుకు? ఇంటర్వ్యూ అంతా చేశాడు, బాగా చేశాడు, పర్ఫామ్ చేశాడు, కానీ వాడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, బీఎస్సీ బ్యాక్గ్రౌండే, బట్ స్టిల్ అందులో స్పెషలైజ్ అయ్యి ఆ స్కిల్ ఉంది. ఎక్కడ పోయినా ఆ స్కిల్ మంచిగా ఉంటే నువ్వు ఎక్కడైనా ఎక్స్ప్లోర్ అవుతావండి. ఐటీఐ తీసుకున్నా మంచిగానే ఎక్స్ప్లోర్ అవుతారు. నీకు ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ బేస్డ్ అనేది చాలా నువ్వు జస్ట్ ఎంటర్ అవ్వడానికే నీకు అది ఇంజనీరింగ్ అనేది. ఎంటర్ అయిన తర్వాత నువ్వు పర్ఫామ్ చేయకపోతే ఏ కంపెనీ అయినా ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత తీసేస్తారు. నువ్వు పర్ఫార్మెన్స్ బేస్డే ఉంటుంది ఏ కంపెనీలో అయినా. ఎన్నాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతామండి అందులో? వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ అయితే కొట్టలేం కదా ప్రతిరోజు. సో ఎవరు హెల్ప్ చేస్తారు ఎంతవరకు? కొంతవరకే. నీ నాలెడ్జ్ అనేది ఉండాలి, నీ కష్టం అనేది ఉండాలి, నీకు ఎక్స్ప్లోర్ అవ్వగలిగేది ఉండాలి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు మనకున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారము ప్రతిదీ అప్గ్రేడ్ అవుతూనే ఉండాలండి. ఎవరమైనా అంతే, అప్గ్రేడ్ అయితేనే మనము మార్కెట్లో సస్టైన్ అవుతాం. సో కొత్తది ఏమన్నా వస్తుంది నేర్చుకోవాలి, ఇంకోటి వస్తుంది ఓకే ఫైన్ ఇంకోటి నేర్చుకోవాలి. ఐటీఐ వాళ్ళకి కూడా అంతే. ఒకప్పుడు అంతా ట్రైనింగ్ అంతా ఫిజికల్గా మెకానిక్, ఇప్పుడు అంతా సిస్టమ్స్ మీద నేర్పిస్తున్నారు, అంత వాళ్ళకి ప్రాక్టికల్గా అంతా తెలుస్తుంటుంది. సో సిస్టమ్ ఆపరేషన్ అనేది తెలియాలి కదా మినిమం, మనం అప్గ్రేడ్ అవ్వడం. అది సిస్టమ్ ఆపరేషన్ తెలియకుండా పాతకాలంగా వెళ్తామంటే కుదరదు. సో అలాంటి అప్గ్రేడేషన్స్ ఏవైతే వస్తున్నాయో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఒకళ్ళతో కంపేర్ చేసుకోకూడదండి ఎప్పుడైనా అంతే. అండ్ ఇంట్లో పేరెంట్స్, ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సిబ్లింగ్స్, అక్క చూడు అట్లా ఉంది, నువ్వు చూడు ఎట్లా ఉన్నా అనేది అసలు పనికిరాదు. ఎందుకంటే ఎవరు వాళ్ళే, ఇద్దరు కిడ్స్ ఉన్నా సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములైనా యూనిక్ ఇద్దరు, వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళది, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది. ఏ 2 kids ఇద్దరు సేమ్ ఉండరండి. ఎవరైనా అనలైజ్ చేసుకోండి ఎవరి పిల్లల్ని వాళ్ళు, ఏ 2 kids సేమ్ ఉండరు. సో వీళ్ళ స్కిల్ ప్రకారం వీళ్ళని తీసుకుపోవాలి, వాళ్ళ స్కిల్ ప్రకారం వాళ్ళని తీసుకుపోవాలి, వీళ్ళ మైండ్ సెట్ ప్రకారం వీళ్ళని మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళని హ్యాండిల్ చేయాలి. పిల్లల మైండ్ సెట్ ఎందుకు సూసైడ్ టెండెన్సీ వెళ్తుంది? ఫస్ట్ మనము వాళ్ళ మైండ్ సెట్ చూడాలండి. అన్నిటికీ వాళ్ళు నువ్వు గ్యాడ్జెట్ ఇవ్వు, అవసరానికి ఇవ్వు, స్కూల్ అవసరం వరకు ఇవ్వు, కొంచెం ఆడుకోవడానికి దేనికన్నా ఇవ్వు, బట్ దాని నుంచి నువ్వు వాడు ఏమన్నా నెగిటివ్ రిలేటెడ్, ఇప్పుడు యూట్యూబ్లో అన్ని పాజిటివ్ నెగిటివ్ అన్నీ వస్తున్నాయి కదండి. వాడు మైండ్లో ఏమన్నా వచ్చి సర్చ్ కొట్టాడు అనుకోండి, ఏదన్నా కొట్టాడు అనుకోండి, నేను 10th ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది పొరపాటున 10th పాస్ అయితే అలాంటివి కూడా చేస్తున్న పిల్లలు ఉన్నారండి. సర్చ్ కొడుతుంటారు. మనం సర్చ్ పిల్లలకి ఎంతవరకు ఇవ్వాలో గ్యాడ్జెట్ అంతవరకు ఇవ్వాలండి. మనం మానిటర్ చేసుకోవాలి. పేరెంట్ లాకింగ్ ఉంటుంది సిస్టమ్కి ఇప్పుడు మనకి, అది చేసుకోవాలి. వాడు ఏం సర్చ్ చేస్తున్నాడో కూడా మనం చూసుకోవాలి. అలా ప్రతిదీ నువ్వు సర్చ్ కొడితే వచ్చేస్తుంది గూగుల్లో, ఇట్స్ జస్ట్ ఇన్ ఒక క్లిక్ చాలు మనకి. వాడు ఏమేమి సర్చ్ చేస్తున్నాడు, వాడు ఏ మైండ్ సెట్తో ఉన్నాడు, ఒక డల్గా ఉన్నాడు అనుకోండి, ఎందుకు డల్గా ఉన్నాడు అది మనం ఇంట్లో గమనించుకుంటూ ఉండాలండి మనం పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ పిల్లలు 4 గోడల మధ్యలోనే ఉంటున్నారు, బయట ఎక్స్పోజ్ అవ్వడం అనేది తక్కువ అయిపోతుంది. అందుకని ఇవాళ రేపు అంత బ్యాడ్మింటన్ కనో స్విమ్మింగ్ కనో అలా పిల్లలకి ఏమి ఆటలు లేకపోయేటప్పటికి సమ్మర్ వచ్చేటప్పటికి అలా పంపిస్తున్నారు, కనీసం బయట అక్కడన్నా కాసేపు ఇది అవుతారు అని. సో వాళ్ళు ఏమైపోతున్నారంటే ఒక 4 గోడల మధ్యలో ఉండేటప్పుడు ఒక సెన్సిటివ్ మైండ్ వచ్చేస్తుంది. అందరు ఒకలాగా ఉండరు కదండి. ఒకడు చాలా సెన్సిటివ్గా ఉంటాడు, ఒకడు చాలా మెత్తగా ఉంటాడు, ఒక టీచర్ అరిస్తేనే ఏడ్చే రకం ఉంటాడు, ఒక టీచర్ అరిస్తే రివర్స్ అరిచే రకం ఉంటాడు. సో మన కిడ్ ఎలా ఉన్నారో మనం గమనించుకుంటూ ఉండాలి ఇంట్లో, వాడు ఏం సర్చ్ చేస్తున్నాడు. రెండోది ఇవాళ రేపు మన ఆన్లైన్ గేమ్స్ కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తాయండి. మన మైండ్ అనేది ఎప్పుడైనా కానీ, ఎవరికైనా పిల్లలనే కాదు పెద్దలైనా కానీ, మన మైండ్ అనేది మన లైఫ్ గేమ్ ప్లేయర్. నీ మైండ్ ఎట్లా చెప్తే అట్లా మనం మన ఫిజికల్గా మనం వర్క్ చేస్తాం అంతే. నీ మైండ్ నువ్వు ఇప్పుడు వెళ్ళు అంటేనే వెళ్తుంది, 2 సిగ్నల్స్ వచ్చినాయి, వెళ్ళనే మైండ్ పెడితేనే వెళ్తుంది, లేకపోతే అది వెళ్ళదు. అలానే ఆ పిల్లాడికి ఈ క్షణంలో వాడు ఎందుకు ఆలోచిస్తాడో వాడికి తెలీదు. వాడు ఆల్రెడీ ఏదో దానిలో ఒక ట్రాన్స్లో ఉన్నాడు కొన్ని రోజుల నుంచి.
కానీ ఆ ట్రాన్స్ ఏంటి వాడు ఎక్కడ చెప్పుకోలేడు. ఎందుకు చెప్పుకోలేడు? పేరెంట్స్ వాళ్ళు అంత ఆపర్చునిటీ ఇయ్యట్లా పిల్లాడు అంత ఓపెన్ అవ్వడానికి. మరి ఎట్లా? ఎందుకంటే సూసైడ్ చేసుకోవడం అనేది ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ అయితే కాకపోయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. సో పేరెంట్స్ ఏమైనా సిమ్టమ్స్ గమనించాలా పిల్లల్లో? చూడాలండి. పేరెంట్స్ మానిటర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్స్ టైమ్ నుంచే చూడాలి. ముందు నుంచే చెప్పాలి పేరెంట్స్. ఇగో నువ్వు టాప్ రావాలి. కొంతమంది టాపర్స్‌లో కూడా ఉన్నారండి అలా. ఫెయిల్ అయ్యి పాస్ అవ్వే అని కూడా కాకుండా కొంతమంది స్టూడెంట్స్ క్రీమ్ స్టూడెంట్స్ అయినా నేను టాప్ ఫస్ట్ వస్తా అనుకున్నాను, ఫస్ట్ రాలేదు, నేను థర్డ్ ఫోర్త్ వచ్చేసాను అనుకుని చేసుకునే క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం పేరెంట్స్కి ఏం చెప్పాలంటే నువ్వు పాస్ అయినా పాస్ కాకపోయినా పర్వాలేదు, వాడి స్టామినాని బట్టి ఓకే నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు, రిజల్ట్స్ అయితే వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఆలోచిద్దాం. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి అడుగు ఎట్లా రాసావు, ఏం రాసావు, వాడు అప్పుడే తెలిసిపోతుంది. వాడు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి. వాడు మంచిగా రాయలేదు అనుకోండి, వాడు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి వాడు మనతో బిహేవ్ చేసే దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. అచ్చా వీడు సరిగా రాలి, నీ పిల్లాడి గురించి నీకు తెలుస్తుంది కదా, రెగ్యులర్ ఎట్లా ఉంటాడు, ఎగ్జామ్ తర్వాత ఎట్లా అడిగావు, నువ్వు అడిగిన దాన్ని బట్టి వాడు రెస్పాండ్ ఎట్లా అయ్యాడని దాన్ని బట్టి మనము ఓకే వీడు ఈ ఎగ్జామ్ సరిగా రాయలేదు, రిజల్ట్స్ వచ్చేటప్పుడు వాడు ఎట్లా టెన్షన్ ఫీల్ అవుతున్నాడా ఏంటి, అది కొంచెం ముందు నుంచి మనం గమనించుకోవాలి. వాడికి ముందు నుంచే మనం మైండ్లో చెప్పాలి. రోజు మనం కొంచెం అంటే లెక్చర్ చెప్పినట్టు చెప్తే నచ్చదు పిల్లలకి. కూర్చోబెట్టుకుని జస్ట్ క్యాజువల్ గా చెప్పాలి. మనం ఏదైనా లెక్చర్ చెప్పినట్టు చెప్పారనుకోండి, అబ్బా మళ్ళీ మొదలెట్టిందిరా లెక్చర్ అనే ఫీలింగ్ తో ఉన్నారు ఇవాళ రేపు పిల్లలు. అట్లా ఉంటున్నారు. పేరెంట్స్ చెప్తే వినేటట్టుగా ఉన్నారు. మనం చెప్పే తీరులో చెప్పాలి. ఇప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఫెయిల్ అవుతాడని భయంతోనే ఉన్నాడు. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదురా, మస్తు ఉన్నాయి, తర్వాత ఏమైనా చేసుకోవచ్చు, ఏం కాదు, నీకు ఏది కావాలంటే అది చేపిస్తాలే, నీకు ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు, 10th కదా, అదేమన్నా పెద్ద ఇదా, ఏం కాదులే, అట్లా వాళ్ళని కూల్గా వాడి మైండ్ సెట్ ఎలా ఉందో దాని ప్రకారం వాడిని తీసుకెళ్ళాలి. అంతేగాని 10th కూడా నువ్వు పాస్ కాకపోతే ఎందుకు, వాడు పాస్ అయ్యాడు చూడు, వాడు అది చదువుతున్నాడు, ఇట్లా అన్నారు అనుకోండి, వాడికి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మైండ్కి కంపేర్ చేసేస్తున్నావు. వాడు 10th కూడా పాస్ కాలేదు, వాడు 10th పాస్ అయ్యాడు, నువ్వు 10th కూడా పాస్ కాకపోతే ఎందుకు, మాకు సిగ్గుపోతుంది, ఇట్లా అనుకుంటూ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ టైప్ ఆఫ్ టాక్స్ వచ్చినాయి అనుకోండి, వాడు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాడు పాస్ అవుతానో లేదో అని, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, నేను పాస్ గాననే ఫీలింగ్, వాడు అదృష్టం బాగుండి పాస్ అయ్యాడు, కానీ మనిషి లేడు అప్పటికి తెలుసుకోవడానికి. కానీ నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ ఇంట్లో తీసుకురావాలి. ఆ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ పెట్టకూడదు. నువ్వు పాస్ అయితే అవు, పాస్ కాకపోతే కాకపో, పర్వాలేదు, ఏం పర్వాలేదు, కానీ నువ్వు అంటే నువ్వు ఏదో చేసుకుంటావనే మాట వీళ్ళు అనకూడదు. వాడు అలా చేసుకుంటారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఆ సిచ్యువేషన్ నుంచి వాడిని కూల్గా బయటికి తీయగలగాలండి మనం. అది పేరెంట్స్గా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది. మదర్ కానీ ఫాదర్ కానీ అన్ని ఇళ్లలో మదరే చూడాలని లేదండి. కొంతమంది ఫాదర్ కూడా మంచి కేర్ తీసుకుంటారు. మదర్కి కుదరదు, ఎక్కువ క్లోజ్గా పిల్లలతో ఫాదరే ఉంటారు. వాళ్ళకి ఫాదర్కి చెప్పగలిగేటట్టుగా వీడు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఏదన్నా ఉందనుకోండి మనం అడగాలి. టైమ్ అండ్ ఎవర్ స్కూల్లో జరుగుతున్నాయి కనుక్కోవాలి. క్యాజువల్గా పడుకునేటప్పుడు పిల్లలతో మాట్లాడుకుంటూ పడుకుని, అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు పడుకుని ఎవరి రూమ్లో 3 బెడ్రూమ్స్ అయిపోయి పిల్లలు ఒక రూము, మనం ఒక రూము, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఆ రూమ్లో వాడు గ్యాజెట్ పెట్టుకుని ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చూస్తున్నాడో తెలియదు, ఏ గేమ్ ఆడుతున్నాడో తెలియదు. అలా ఉందనుకోండి వాళ్ళు ఏమైపోతారు, ఏమంటారు, మన హ్యూమన్ సోషల్ యానిమల్ అంటారు. అలా వాడు ఒక్కడైపోయేటప్పటికి వాడికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా కలిసి ఉండాలి. కలిసి అందరు చెప్తున్నారు ఇవాళ ప్రతి ఛానల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఒకప్పుడు అందరు కలిసి అన్నం తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి వాళ్ళు తీసుకోవడము, రూమ్లో పెట్టుకోవడం, తినడం అట్లా అవుతుంది. అట్లా కాదు, గ్యాదర్ అయ్యి పిల్లలతో కూర్చొని, మనకు టైం ఉన్నప్పుడే, డైలీ ఆఫీస్కి వెళ్తాం వస్తాం, ఆ టైంలో మనం ఏం అనడానికి లేదు. మనకు టైం ఉన్నప్పుడు పిల్లలతో కూర్చోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి. లేదా మీకు చేత కావట్లేదు, కుదరట్లేదు, వీకెండ్స్ ఎక్కడైనా తీసుకుపోండి, బయటికి ఎక్స్పెన్సివ్ అనుకోండి, మీ బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోండి. ఒక పార్క్ ఉంది, పార్క్కి తీసుకుపోతే పర్వాలేదు కదండి, మనం ఎక్కడికో తీసుకుపోవక్కర్లా డబ్బులు పెట్టుకొని. మనకున్న బడ్జెట్లోనే మనకు చాలా ఉన్నాయి. కాకపోతే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకటి, ఎవరితో కంపేర్ చేసుకోకూడదండి. ఎవరితో కంపారిజన్ వచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది ఇవాళ రేపు అన్నిటికీ. పెద్ద ప్రాబ్లం వల్ల కంపారిజన్ తర్వాత వాడు దాని స్ట్రెస్ తీసుకోవడము, ఆ స్ట్రెస్ని ఓవర్ స్ట్రెస్ కాలేక, వాడు బయటకు రాలేక, ఏం చేయాలో తెలియక, ఇవాళ రేపు ఇంకా అన్ని మనకి ప్రతి దానిలో దొరికిపోతున్నాయి. ఏం చేయాలని వాడు సర్చ్ కొట్టగానే దొరికిపోతుంది, వాడికి ఏమన్నా చేసేసుకుంటాడో తెలియదు. అలాంటివి మనం ప్రోత్సహించకూడదు. ఒక కన్ను అనేది పిల్లాడి మీద ఉండాలండి. ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ ఉండాలి. ఒక మెచ్యూరిటీ లెవెల్ రాదు వాళ్ళకి అప్పటి వరకు. ఇంటర్ వరకు వాళ్ళు మంచి దీనిలో రావాలి అంటే పేరెంట్స్ కంట్రోల్ ఉండాలి వాళ్ళ మీద. ఓకే. సో విన్నారు కదా, మాక్సిమం 10th తర్వాత పిల్లలకి వాళ్ళ కెరియర్ ఎట్లా ప్లాన్ చేయాలి,
యావరేజ్ కావచ్చు, అబోవ్ యావరేజ్ కావచ్చు, ఎక్సలెంట్‌గా డిపెండ్స్ అపాన్ మీ పిల్లల స్కిల్స్ పైన. డిపెండ్ అయిన పేరెంట్స్ అండ్ దాంతో పాటు పిల్లల ఇంట్రెస్ట్ ఈ 2 యాడ్ చేస్తే తప్ప మనకి పిల్లల కెరియర్ ఎట్లా ఉంటది అనేది ఎవరికీ తెలీదు. అందుకని పిల్లల పైన స్ట్రెస్ లేకుండా కెరియర్‌ని మాత్రం ప్లాన్ చేయాలి అనైతే సజెస్ట్ చేస్తున్నారు కౌన్సిలర్.